హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో కోడూరు కౌసల్యాదేవి గారి నవల అనామిక ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు శ్రీమతి కోడూరు కౌసల్యాదేవి గారి నవల అనామిక ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బయట కారు హారన్ వినిపించింది. 2 నిమిషాల్లో సతీష్ లోనికి అడుగు పెట్టాడు. ఓ వచ్చారా? కూర్చున్న తావు నుండి లేవకనే అడిగింది అపర్ణ, చేతికి డిష్ చేసుకుంటూ. అంత దూరంలోనే ఆగిపోయాడు కొత్తవారిని చూసి సతీష్. నమస్కారం అంది పద్మ పలకరింపుగా. నమస్కారం అంటూ మేడ మీదకి దారి తీస్తున్న సతీష్ను అపర్ణ మాటలాపాయి. మీరు కూడా వచ్చేయండి భోజనానికి. బలవంతంగా ముఖాన నవ్వు పులుముకున్నాడు సతీష్. మీరు కానివ్వండి. కోటును నౌకరుకు అందించి పైకి వెళ్ళిపోయాడు. అంతా చూస్తున్న సుమ అంది, ఓ మీరాయన్ను మీరు అంటున్నారే, నువ్వు అంటారేమో అనుకున్నాను. అనాలనే ఉంటుంది, కానీ నాలుక అలా అలవాటైపోయి అదే పలుకుతుంది. చిన్నప్పుడే అయిన పెళ్లి మూలాన పెద్దవాళ్ళు అలా అలవాటు చేశారు చెప్పింది అపర్ణ. సుమ అర్ధయుక్తంగా నవ్వి ఊరుకుంది. మేడ మీదికి సతీష్ నిమిత్తం చల్లని మంచినీరు తీసుకువెళ్తున్న పానకాలు అపర్ణ ఆదేశం విని ఆగిపోయాడు. నువ్వు మాకు వడ్డన కాని, అయ్యగారికి ఏం కావాలో రాము చూస్తాడు. ఒరే రాము, ఆ మంచినీళ్లు మేడ మీదకి తీసుకుపో అంది. మంచినీళ్ళిచ్చి వచ్చిన రాము చెప్పాడు, అయ్యగారు మళ్ళీ త్వరగా ఆఫీస్కి వెళ్ళాలటండి, భోజనం పైకి తెమ్మన్నారు. తీసుకెళ్ళినా అమ్మగారు? పానకాలు అనుజ్ఞ అడిగాడు. అపర్ణ టేబుల్ చుట్టూ చూసింది. అందరికీ వడ్డన ముగించి తాను అప్పుడే కూర్చుని డిషెస్ ఒక్కటొక్కటే వడ్డించుకుంటోంది రాజేశ్వరి. రాజేశ్వరి, ఆయన భోజనం సర్దు, నువ్వు రాము తీసుకెళ్తాడు. పానకాలు, నువ్వు మా వడ్డన చూడు. రాజేశ్వరి ముఖం ఎంత చిన్నబోయిందో అందరూ చూశారు. ఆ పని చూశాక నువ్వు భోజనానికి కూర్చో ప్లీజ్. నాకు కూర్చున్న తర్వాత మళ్ళీ లేవు బుద్ధి కాదు. ఆజ్ఞను మెత్తగా సవరించింది అపర్ణ. తప్పనిసరిగా లేచి ఆజ్ఞాపాలనకు ఉపక్రమించింది రాజేశ్వరి. అపర్ణ గర్వంగా నవ్వుకుంది. తాను ఎవ్వరినీ సరుకు చేయనని, భర్తకు కూడా అడుగులకు మడుగులొత్తనని అందరికీ తెలియాలి. అప్పుడే తన గొప్ప. అంతవరకు తనతో వాదించిన సుమ తన అధికార రాజ్యాన్ని చూసి ఎంత అసూయపడుతుందో చూడాలని అటు తిరిగాయి అపర్ణ నేత్రాలు. కాని సుమ ఏమీ గమనించనట్టే తల వంచుకుని భోజనం చేస్తోంది. భోజనానంతరం అపర తిలోత్తమలా ముస్తాబైంది అపర్ణ. వచ్చి డ్రాయింగ్ రూంలో కూర్చున్న స్నేహితులతో ఆలోచనలో పడింది, మ్యాట్నీకి ఏ పిక్చర్ చూడాలా అని. అయ్యగారు మళ్ళీ ఇప్పుడే వెళ్ళిపోతారట అమ్మగారు, మీరొక్కసారి పైకి రమ్మని చెప్పమన్నారు. వస్తాన్లే అన్నదే కానీ అపర్ణ కదల్లేదు. హ్యాండ్ బ్యాగ్ సర్దుకోసాగింది. ఇప్పుడు సినిమాకి వెళ్ళి ఆనక బజారుకు పోగలమా? మరీ అలసటగా ఉంటుంది అంది పద్మ. ఓ మంచి విషయం గుర్తు చేశారు. మనీ తెమ్మని త్వరగా రమ్మని ఆయనకు చెప్పి వస్తాను. నెక్లెస్ నేను తీసుకోవాలి అంటూ పైకి పరుగెత్తింది అపర్ణ. సుమా, పద్మ, రాజేశ్వరి ప్రభృతులు గుంభనంగా నవ్వుకున్నారు. అతడికి అన్నం కావాలో ఏం కావాలో చూచే ఓపిక లేదు, డబ్బు కోసం మాత్రం అతగాడి దగ్గరకు వెళ్ళింది అంది పద్మ. సుమ ఆశ్చర్యంగా చూసింది. నువ్వు ఆవిడ్ని సమర్థిస్తూ మాట్లాడావుగా ఇందాక, మళ్ళీ ఇలా ప్లేట్ ఫిరాయించావేంటి అంది సుమ. ఏదో అంటాం గాని, మరీ ఎండన పడి వచ్చిన మొగుణ్ణి చూసి కూడా కుర్చీలో నుంచి లేవకపోతే నాకు ఉమ్మేయాలనిపించిందిలే. అత్తగాడెలా భరిస్తున్నాడో గాని అంది పద్మ. సుమ తల పంకించింది. మీరంతా ఏదో అవసరార్థపు స్నేహితుల్లాగా కనిపిస్తున్నారు, కానీ నిజమైన స్నేహితులు కారక్క. ఎదుట ఒక మాట, చాటున ఒక మాట. ఆ విమర్శ రుచించని పద్మ రేడియో ఆన్ చేసి కూర్చుంది. అపర్ణ వెళ్లేసరికి ఇంకా భోజనం చేస్తున్నాడు సతీష్. ఏం పిలిచారట అంటూ కూర్చున్నామెను ఇలారా అంటూ పక్క కుర్చీ చూపించాడు సతీష్. ఏంటి, ఇప్పటికి స్నేహితుల్ని వదిలి రాగలిగావా నాకోసం? అతడి కంఠంలో సరసమూ లేదు, విరసమూ లేదు. బాగుంది, అయినా మీరు మాతో ఎందుకు కూర్చోకూడదు? ఇక్కడ వేరుగా ఏం బావుంటుంది అంది అపర్ణ. అక్కడ మీ ఆడవాళ్ళందరి మధ్యన నేనొక్కడినే ఇబ్బందిగా ఉంటుంది. ఆహా, మీ స్నేహితులందరూ ఉన్న పార్టీలు నేను చూడలేదా? అది వేరు, ఇది ప్రైవేట్ లైఫ్. నిజానికి నాకసలు తీరికే లేదు. ఇవాళైనా కాసేపు నీతో కబుర్లు చెప్పుకోవచ్చు, మెదడు చల్లబడుతుంది అని వచ్చాను. తన మాటలకు సమాధానం రాక ఇటు తిరిగి చూశాడు. అపర్ణ తలవాల్చుకుని చీర కుచ్చెళ్ళు సరిచేసుకుంటోంది. నా తీరికలేని పనేంటో అడగమే అన్నాడు సతీష్. ఏముంటాయి, మీ ఆఫీస్ పనులేగా, నాతో కూడా ఆ హర్తాళ్ళు లాకౌట్లు ఎందుకులేండి అంది అపర్ణ. నవ్వేశాడతను. పోనీ
ఏం మాట్లాడమంటావో నువ్వే చెప్పు. ఏం మాటలకు తీరిక లేదనుకోండి. మధ్యాహ్నం పిక్చర్కు వెళ్ళాలని క్రింద నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంకా టైం ఉందిలే, కానీ సాయంత్రం త్వరగా వచ్చేయ్, మనం బయటికి వెళ్దాం చెప్పాడు సతీష్. సారీ, నాకు తీరిక లేదండి. పిక్చర్ నుండి అటే బజారుకు వెళ్దామనుకున్నాం. సతీష్ దరహాసవదనం ఒక్కసారిగా మాడిపోయింది. ఎందుకు అడిగాడు. కొత్త నెక్లెస్లొచ్చాయట. నాకు నచ్చిన డిజైన్ ఉంటే కొనుక్కుంటాను. ఎందుకు అపర్ణ, కొత్త మోజులో 2 రోజులు పెట్టుకుంటావు. ఆ తర్వాత అది బ్యాంక్ లాకర్లో మూలగడమేగా. ఇప్పటికే ఎన్ని సెట్లు పడి ఉన్నాయి చెప్పు. అయినా సరే, నాకు కొనందే తోచదు. మనీ ఓ 30,000 అవసరం, తీసుంచండి. అవసరమైతే ఫోన్ చేస్తాను, తెద్దురుగాని. అంతగా కొనేదైతే మనిద్దరం చూసి కొనుక్కోవచ్చులే. నువ్వంత పెద్ద బేరాలు ఒక్కతవు చెయ్యకు. ఒక్కతను కాదు, పద్మ ఆమె భర్త ఉంటారు. అలాగే నీ భర్త నీతో ఉండాలని లేదా నీకు? డబ్బు నగలు మినహా నువ్వు నాతో మాట్లాడలే మాటలే లేవా? ఏముంటాయి? మీ ఆఫీస్ మాటలు మాట్లాడనా? సాయంత్రం విషయం మీరు ఉదయమే మాట్లాడుతుంటే మరి మధ్యాహ్నం భోజన విషయం నేను అడగడంలో అపరాధమేంటో ఫోన్ వెంటనే పెట్టేశారు. ఓ, అదా అమ్మాయి గారి కోపం? కోపం కాదు, అంత చిన్న విషయానికే మీకు విసుగనిపించేంత పాతపడిపోయిందా? ఓ స్టాప్ ఇట్ అనడమో అతడి చెయ్యి ఆమె భుజం చుట్టూ పడడమో త్రుటిలో జరిగిపోయాయి. చిరుకోపం ప్రదర్శిస్తూ బుగ్గను నాప్కిన్తో అద్దుకున్న అపర్ణ అతడి దశ విస్మయంగా చూసింది. ఏంటి భోజనం చేస్తూ అర్థం లేకుండా? చెంపను మరోసారి తుడుచుకుంది సుతారంగా విసుక్కుంటూ. సతీష్ బిగ్గరగా నవ్వుతూ జేబులో నుండి కర్చీఫ్ తీసి సున్నితంగా ఆమె చెక్కిలి ఒత్తుతూ కొంటెగా చూశాడు. చూసావా మరి? కొత్తలో అది రాత్రైనా పగలైనా నీకు విసుగుండేదా మరి? నీ ప్రశ్నలన్నిటికీ ఇదొక్కటే సమాధానం. కొంటెతనం వర్షిస్తున్న అతడి చూపులను ఎదుర్కోలేని అపర్ణ తలవాల్చుకుంది. భోజనం ముగించి బయటకు నడుస్తున్న సతీష్ ఆగి మళ్లీ వెనక్కొచ్చాడు. ఏ అంత మౌనంగా ఉన్నావు అన్నాడు. అపర్ణ మాట్లాడలేదు. సతీష్ తిరిగి డ్రాయింగ్ రూంలోనికొచ్చి కూర్చుంటూ వెనకనే వస్తున్న అపర్ణ చెయ్యి పట్టిలాగి తన సరసన కూర్చుండబెట్టుకున్నాడు. అర్ధాంగివైనంత మాత్రాన అడుగడుగునా అలుక ప్రదర్శించే హక్కు ఉందనుకుంటున్నావన్నమాట. దెబ్బతిన్నట్టుగా చూసింది అపర్ణ ఆ మాటలకు. సతీష్ హాస్యంగా అనడం లేదని గంభీరత ఉట్టిపడే ఆ చూపులే స్పష్టం చేస్తున్నాయి. అపర్ణలో పెంకితనం స్థానం చేసుకుంది. అవును, మీ దగ్గర మీపై సర్వహక్కులు ఉంటాయి నాకు. హక్కా? రెట్టించాడు సతీష్. అహం దెబ్బతిన్న రోషం స్పష్టంగా కానవచ్చింది ఆ కళ్లలో. హక్కు కంటే అనురాగాలపైననే నాకు మక్కువ. ఒక్క ఉదుటున లేచి విసురుగా కారుని సమీపించాడు. అతడి వదనంలోని క్రోధాన్ని గమనించిన డ్రైవర్ కారు డోర్ తెరిచి అటెన్షన్లో నిలబడ్డాడు. ఎప్పటిలాగా తిరిగి తిరిగి చూడ్డం, చిరునవ్వులు, చేయి ఊపడం జరగలేదు. కారు సాగిపోతుంటే ఆలోచనలతో నిలబడిపోయిన అపర్ణ చాలాసేపటికి తేరుకుని లోనికి నడిచింది. తాను తొందరపాటుగా మాట్లాడానని ఆమెకు అనిపించడం లేదు. సతీష్ క్రోధంగా టకటక మేడమెట్లు దిగడము, అపర్ణ అరుణవదనము గమనించిన రాజేశ్వరికి లోలోన సంతోషంగా అనిపించింది. ఏ ఒప్పుకున్నారా అని అడిగింది. ఆ, ఎందుకు ఒప్పుకోరు? నడవండి పోదాం. ఎలా వెళ్దాం? సుమ ప్రశ్న. నా కారు డ్రైవర్ లేరా? దర్పంగా అంది. అమ్మగారు, కారు తీయమంటారా? రాము అడిగాడు. ఆ అంది అపర్ణ. సినిమా తర్వాత నగల షాపులో ఓ గంట గడిపారు. పద్మ భర్త, సుమ భర్త వచ్చి వారిని కలుసుకున్నారు. అబ్బా, ఇప్పుడు 18,000 నెక్లెస్ ఎందుకులే, వద్దు అన్నాడు పద్మ భర్త. కొంత తర్కం తర్వాత పద్మ రాజీకొచ్చింది. అయితే అపర్ణలో పట్టుదల పెరిగింది. వారి ముందు తన ఆధిక్యత చూపాలంటే తాను ఆ సెట్టు పూర్తిగా కొనాలి. పూర్తి సెట్టు 28,000. ఆఫీస్కు ఫోన్ చేస్తే అక్కడ సతీష్ లేడని, ఎక్కడికెళ్లాడో తెలీదని హెడ్ క్లర్క్ చెప్పాడు. గెస్ట్ హౌస్లో ఏదైనా మీటింగ్ ఉందేమోనని అక్కడికి ఫోన్ చేసింది. అక్కడా లేడు. ఓ, కోపంగా పళ్ళు నూరుకున్న ఆమెకు స్నేహితుల ముందు తల కొట్టేసినట్టయింది. రేపొచ్చి తీసుకుంటాను, ఉంచండి అని దుకాణదారునికి చెప్పింది. స్నేహితులు ఎగతాళిగా చూస్తున్నారేమోననే అనుమానం కలిగింది. ఉక్రోషంతో ఇల్లు చేరిన ఆమె రాత్రి 11 గంటలకు కారు హారన్ విని సతీష్ లోనికొచ్చే వరకు కూడా ఆగలేనంత కోపంతో పరుగున వచ్చింది వరండాలోనికి. మీరు సినిమాకు రమ్మంటే రాలేదని ఇంత అవమానం చేస్తారా? ఎంత తలవంపులైంది స్నేహితుల్లో? కారు దిగి తలవాల్చుకుని మెట్లు ఎక్కబోతున్న సతీష్ ఇది విని పామును చూచినట్టే ఆగిపోయాడు. పోర్టుకోలో నిలబడే పైమెట్టు మీదున్న అపర్ణను జబ్బపట్టి కిందకు లాగి కారు చుట్టూ తిప్పాడు. చూడు చూడు ఏం జరిగిందో. అపర్ణ నిర్విణ అయింది.
అయోమయంగా చూడసాగింది. కారు అద్దం బీటలు తీసింది. ముందద్దం పగిలిపోయింది. ఈ యాక్సిడెంటా అంది. మాట్లాడక లోపలికి నడిచి అలసిపోయినట్టు సోఫాలో కూలబడ్డాడు సతీష్. రాము వచ్చి బూట్లు విప్పి టై కోటు తీసుకున్నాడు. పానకాలు మంచినీరు తెచ్చాడు. ఏమైంది ఎదుట కూర్చుంటూ అడిగింది అపర్ణ. నీకు నక్లెస్ మాత్రమే కాదు, పూలు కుంకుమ సకల సింగారము చేసుకునే అదృష్టం దక్కింది మన డ్రైవర్ దయవల్ల ఈనాడు. అసలే అతి నిదానంగా మాట్లాడే సతీష్ ఇప్పుడు మరీ గంభీరంగా తూచి మాట్లాడుతున్నాడు. అపర్ణ వివరణ కోసం డ్రైవర్ దశ చూసింది. డ్రైవర్ నాగయ్య అలసినట్టు నేలమీద కూర్చున్నాడు. ఈరోజు చాలా పెద్ద గండం గడిచిందమ్మగారు. అయ్యగారు ఏదో పెద్ద మీటింగ్కు ఆఫీసర్స్ క్లబ్కు మధ్యాహ్నం 3 గంటలకే వెళ్ళిపోవాల్సి వచ్చిందమ్మగారు. పెద్దవారందరూ వచ్చారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతా అయ్యాక ఇప్పుడు మేం వచ్చే దారిలో ఆ పార్కు వెనక వీధి లేదమ్మగారు, 10 అయితే జనం ఉండరు. ఆ వీధిలో మలుపు తిరుగుతుండగా ఏ కుమ్మడి జనం వచ్చి మీద పడ్డారు దుడ్డు కర్రలతో. నేనొక్కసారిగా ఏమైతే అదయ్యిందని స్పీడ్లో లాగించేశాను కారు. లేకుంటే తలచుకోవడానికి కూడా భయపడుతున్నట్టు కనులు పెద్దవి చేసి గుండె చేతితో సవరించుకున్నాడు నాగయ్య. ఏంటో ఈ గొడవలు రోజు. పోనీ వాళ్ళు అడిగినవేంటో ఇచ్చి పారేయకూడదు? నిక్షేపంలాంటి కారు ఎలా అయిపోయిందో. కారు పోతే కారు వస్తుందమ్మగారు. అయ్యగారు నేను బ్రతికి బయటపడ్డాం ఈరోజు. ఆ మాట నాగయ్య చేత చెప్పించుకోవలసి రావడం సిగ్గనిపించింది సతీష్కు. మీకేం దెబ్బలు తగల్లేదుగా? కేవలం లాంఛనప్రాయంగా అడిగింది అపర్ణ. సతీష్ నిట్టూర్చాడు. అటువంటి తరుణంలో అర్ధాంగిగా ఆమె చూపవలసిన ఆతృత అంతేనా? ఆమెలో ఆందోళనేం కనిపించదే? అంతటి గండం దాటి వచ్చాడు పతి. తన అదృష్టంగా భావించి మురిసిపోవడం లేదే? అక్కడ ఆత్రంగా గుమిగూడిన నౌకరు, వంట మనిషి అందరూ దాటిన గండం గురించి ఎంతో సంతోషం వ్యక్తీకరించుకున్నారు. అయ్యగారి తల్లి కడుపు సల్లనిది, అందుకే గండం దాటింది అంటోంది లక్ష్మి. పానకాలుకైతే కన్నీటి పర్యంతమైంది. ఇంత పొద్దుపోయే వరకు బయట ఉండకండయ్యగారు. ఎంత ప్రమాదం దాటుకొచ్చారయ్యగారు. అమ్మో, మరోలా జరిగితే ఇంకేమైనా ఉందా? సతీష్కు కాఫీ అందించడము, కోటు ఇవ్వడము, బూటు తొడగడము, షేవింగ్ సామాగ్రి అమర్చడము, ఇలా అడుగడుగునా అతడికి చేరువుగా మసలే రాము నోట మాట రానట్టే సతీష్ పాదాల దగ్గర కూలబడ్డాడు అవ్యక్తమైన ఆవేదనతో. సతీష్ పెదవులపై నిర్లిప్త హాసం నిలిచింది. పోయి పని చూసుకో. ఆర్ద్రంగా రాము వీపును తట్టాడు. భోజనానికి లేస్తారా, స్నానం చేస్తారా అని అడుగుతున్న అపర్ణ మాటలు అసందర్భంగా తోచాయి అతడికి. మౌనంగా మేడ మీదకు నడిచి 2 నిమిషాల్లో తిరిగొచ్చాడు. ఇదిగో నాగయ్య. చేతిలోని 500 డ్రైవర్కి అందించాడు. నాగయ్య కదిలిపోయాడు. ఎందుకయ్యగారు? నా డ్యూటీ నేను చేశాను. లేదు, నిజానికి నా ప్రాణానికి ప్రాణం అడ్డువేశావు. ఆ గొడవలో కారు క్రింద వాళ్లలో ఎవళ్ళైనా పడి ఉంటే ఏమయ్యేది? అవన్నీ సందేహించకుండా సమయస్ఫూర్తితో ప్రవర్తించావు. ఈ సాహసాన్ని నేను పైవారి దృష్టికి కూడా తెస్తాను. కృతజ్ఞతతో మౌనంగా ఉండిపోయాడు నాగయ్య. తీసుకో నాగయ్య, నిజానికిది చాలా తక్కువ. ఈ సంఘటన నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. నీకెప్పుడేం కావలసి వచ్చినా సంకోచించక నన్ను అడుగుతుండు అన్నాడు. తమ దయ. డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు నాగయ్య. అయ్యగారు, ఉదయం నేనొచ్చేదాకా మీరు కారు తీయొద్దు. రాత్రి ఎవరు మాట్లాడవచ్చినా మీరు లేవకండి. అసలు గేటు తీయొద్దు. ఏం రోజులివి? ఏం నమ్మకం లేదయ్యగారు. సెలవండి మరి. ఎల్లొస్తాను. అమ్మగారు, ఇంటి దగ్గర ఒక్కతే ఆడపిల్ల, బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం అంటూ వెళ్ళిపోయాడు నాగయ్య. ఆఫీస్కు తయారైన సతీష్ అరగంట ఎదురు చూసినా నాగయ్య డ్యూటీలోనికి రాలేదు. అసహనంగా అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. మనసులో మాట మంచి ఎవరికైనా చెప్పుకోవాలన్నా నౌకర్లు మినహా ఎవరున్నారు? అపర్ణ ఇంకా నిద్ర లేవలేదు. రాత్రంతా తాను నిద్రలేమితో గడిపితే అపర్ణ ఆదమరిచి నిద్రపోయింది. రాము, కారు తీ నువ్వు. నాగయ్య ఇంటి మీదుగా పోని అన్నాడు 9 గంటలకు క్రిందికి దిగివచ్చి. పానకాలు, అమ్మగారిని బయటికెళ్ళొద్దని చెప్పు. ఇంట్లోనే ఉండమను. రాత్రి గొడవతో నాకు అనుమానంగా ఉంది ఏంటో. పానకాలు తడబడ్డాడు. అయ్యా, అయ్యగారు, ఆ ముక్క కొంచెం మీరే ఫోన్ చేసి చెప్పండి ఆనక. నేను చెబితే అమ్మగారు కోపం చేస్తారు. చేతులు నులుముకున్నాడు. అలాగేలే అన్నాడు సతీష్. కారు సాగిపోతోంది. సతీష్ ఆలోచనలు తరహాలుగా సాగుతున్నాయి. ఏంటి అపర్ణ? నా రాకపోకలు, నా సమస్యలు ఏమీ ఆమెకు పట్టనట్టుంటుంది. ఎందుచేత? ఎంతకాలం ఇలా చిన్నపిల్లలా తిరుగుతుంది? వర్కర్ల అశాంతి అంటే మేనేజ్మెంట్ చుట్టూ
ప్రమాదపు పరదాలు పరుచుకోవడమన్న మాటే. ఎంత చెప్పినా ఈ సమస్య ఆమె మెదడులో కొంచెమైనా చోటు చేసుకోదే. ఏ విషయంలోనూ ఓ సలహా చెప్పే చతురత లేదు, సహకారం అందించగల సహన సహృదయతలు లేవు. ఎంతసేపు నిద్ర, తర్వాత ముస్తాబు, షికార్లు, పేకాట. హోదాకు వయసుకు తగిన పెద్దరికమే లేదు. 2 పిల్లలున్నారనే విషయం అసలు గుర్తున్నట్టే ఉండదు. ఎన్నడూ తనకు తానుగా వాళ్ల ప్రసక్తి తీసుకురాదు. కారు సడన్ బ్రేక్తో ఆగింది. ఆలోచనలకు సడన్ బ్రేక్ పడింది. అయ్యగారు, ఆ జనం నాగయ్య ఇంటి ముందు. ఒక్కసారిగా సతీష్ మనసు ఏంటోగా అయిపోయింది. అనుమానంతో హృదయం తల్లడిల్లింది. ఆ అనుమానం నిజమే అయింది. నాగయ్య గత రాత్రి 12 గంటల ప్రాంతంలో అతడి ఇంటి ముంగిటనే ఎవరో ఏమిటో ఎవ్వరూ చూడలేదు. చూసినా చెప్పలేని, చెప్పడానికి జడిసే పేదవారి వాడాది. నాగయ్య కూతురు గంగ 20 ఏళ్లైనా ఉండవేమో. హృదయ విదారకంగా రోదిస్తోంది. రాము కళ్ళు తుడుచుకోసాగాడు. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు సతీష్ కారు దిగి. ఘటనల ప్రాబల్యం ఎంత చిత్రమైనది. గత రాత్రి తనను మృత్యువు వాత నుండి రక్షించి ఇల్లు చేర్చి హెచ్చరికలిచ్చిన వ్యక్తి తననెవరూ రక్షించలేని ఒంటరిపాటులో దుండగుల అమానుష కృత్యానికి బలైపోయాడు. తలకొక రీతిగా మాట్లాడుతున్నారు పోగైన జనం. రాము, ఆఫీసులో అందర్నీ రమ్మను. సతీష్ ఆజ్ఞతో రాము కారు తీసుకువెళ్ళిపోయాడు. కొందరు గౌరవంగా, మరికొందరు నిర్లక్ష్యంగా, ఇంకొందరు పొగరుగా చూస్తుండగా మెల్లగా అడుగులు వేస్తూ ఆ నాగయ్య శరీరం మీద పడి ఏడుస్తున్న యువతిని సమీపించి ఆమె శిరసున చేయి ఉంచాడు సతీష్. అతడి కనుల నుండి నీటిబొట్లు జారిపడ్డాయి ఆమె తలపై. గంగా, చూడు, పెద్దయ్య గోరొచ్చారే అంటూ గంగను ఓదారుస్తున్న స్త్రీ పక్కకు తప్పుకున్నది. అయ్యగారు, మా నాన్న ఎంత మంచివాడు. గంగ సతీష్ పాదాలు చుట్టుకుని భోరుమన్నది. ఒక్కగానొక్క పిల్ల, దానిమీదే పేణాలన్నీ ఎట్టుకు బతికేవాడు. ఎవరికి ఏనాడు అపకారం చేసినోడు కాదు. ఆడికి రావలసిన సావు కాదిది. ఓ ముసలమ్మ అంటోంది. ఊరుకోయే పిల్ల, ఇంకెంత ఏడితే వస్తాడు. ఊరుకో, అయ్యగారు వచ్చారుగా, ఆయనే చూసుకుంటారు అంతాను. మరొక ఆమె ఊరట వాక్యాలు పలుకుతున్నది. కర్తవ్యం స్ఫురించింది సతీష్కు. గంగా, మీ నాన్నను తేలేను కాని నీకే లోటు రానియ్యను. కొంచెం మనసు దిటవు చేసుకో. జనం అంతకంతకు ఎక్కువ అవుతున్నారు. పోలీసులొచ్చారు. ఇటు ఆఫీసు జనం వచ్చారు. ఇన్స్పెక్టర్ వేసే రకరకాల ప్రశ్నలకు గంగ మతిపోయినట్టు చూస్తోంది. బయట చేరిన జనంలో కొందరు బాధ్యత లేని యువకులు గంగ భవిష్యత్తును గురించి మోటుగా మాట్లాడుకుంటున్నారు. వయసుందిగా, ఎవరో ఒకడు పుణ్యం కట్టుకుంటాళ్లే. కంపెనీ వాళ్ళిచ్చే డబ్బు కోసమైనా ఎవడో ఒకడు శారదీకపోడు. సతీష్కి ఈ అనాగరిక వాచాలత చాలా బాధ కలిగించింది. నాగయ్య తరపువారు, అదే కొడుకులు వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగాడు. ఇంకెవరూ లేరు బాబూ అన్నారిరుగు పొరుగు. గంగ మరలా హృదయ విదారకంగా రోధించసాగింది. నాకింకెవరూ లేరు. కనీసం అమ్మైనా లేదు బాబుగారు. నాకు మా అయ్యకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏం చెయ్యను? నేనెలా బ్రతకాలి? సతీష్ హృదయం ద్రవించిపోయింది. గత రాత్రి తనపై జరపబోయిన అఘాయిత్యాన్ని తప్పించినందుకు దుండగులు అతడిపై కక్ష తీర్చుకున్నారు. అది నిస్సందేహం. అందరి అనుమానమూ అలాగే ఉంది. సాయంకాలానికి అది అనుమానం కాదని, సత్యమని తేలింది. కొందరి అరెస్టులు కూడా జరిగాయి. అది శ్రామికవాడ. ఒకరిపై ఒకరికి ఆపేక్షలున్నా ఆపదలో ఆదుకునే ఆర్థిక శక్తి ఉండదు. పైగా ఆడవారు, మగవారు, పిల్లలు కూడా తమ తమ పనుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు. మరి ఈ ఒంటరి యువతి రక్షణ? పైగా ఇది హత్య కేసు కావడం వల్ల ఏవేవో వివరణల కోసం తరచూ పోలీసులు కూడా వస్తారు. ఈ అమాయకురాలు ఎలా నిభాయించుకోగలదు? తన అనుమానాలన్నింటినీ ప్రజల ముందు, రక్షణోద్యోగుల ముందు ఉంచాడు సతీష్. నాగయ్య మరణానికి ఒక విధంగా కారణం నేను. అందువల్ల అతడి కుటుంబ బాధ్యత నేను స్వీకరించడం న్యాయం. నన్ను రక్షించి నాగయ్య బలయ్యాడు. అతడి బిడ్డ ఏకాకిగా పాట్లు పడడం ఎంతమాత్రం న్యాయం కాదు. ఆమెకు మంచి వివాహం జరిపే బాధ్యత నాది. అంతవరకు మా ఇంటనే ఉంటుంది. తండ్రి లేని లోటు, కష్టం ఆమెకు ఏనాడు కలగనీయను. ఇందుకు మీ అందరి సమ్మతి కోరుతున్నాను. గంగ తన ఇష్టాయిష్టాలు నిరభ్యంతరంగా చెప్పొచ్చు అన్నాడు సతీష్. తర్జన భర్జనల అనంతరం ఆ వాడకట్టు అంతా విషయాన్ని గంగ ఇష్టానికి వదిలేశారు. తామెవరూ ఆమె సంరక్షణా భారాన్ని స్వీకరించడం సాధ్యం కాదని కూడా అంగీకరించారు. పోనీ ఓ పని చేద్దామా బాబూ అంటూ ఓ ముసలమ్మ ముందుకొచ్చింది. ఈ వీధిలోనే వడ్రంగి ఈరయ్య భార్య పోయి ఏడాదిగా అవస్థ పడుతున్నాడు 3 పిల్లలతో. ఆడికిచ్చి గంగను ముడెట్టేస్తే బతుక్కో దారి దొరుకుద్ది.
సతీష్కి కోపం వచ్చినా తమాయించుకున్నాడు. అప్రయత్నంగా అతడి చూపు గంగపై పడింది. గంగ నోటితో ఏమీ మాట్లాడకున్నా ఆమె కనుల్లో క్రోధము, అసహ్యము తాండవిస్తున్నాయి. సతీష్కు సమాధానం దొరికింది. అక్కడ చేరిన జనం అందరికంటే కొంత భిన్నంగా, అధిక సంస్కారిగా గంగ కనబడింది సతీష్కు. ఆ ముసలామె మాట మద్దతు తీసుకుని మరొక నడివయస్కుడు మరొక ప్రతిపాదన చేశాడు. ఆ ఎర్రీ లేడు, ఎంకన్న కొడుకు, ఆడికి 2 పెళ్లాలు వదిలేసినారు. ఏదో కసింత మతిస్థిరం లేదు గాని కొంచెం డబ్బున్నోడే. ఆడికి కట్టబెడితే గంగకు తిండిలోపం ఉండదు. ఘోరంగా ఉన్న ఈ మాటలు మరి భరించలేక అన్నాడు సతీష్. డాక్టరు, పోలీసుల తతంగమంతా అయ్యి నాగయ్య శరీరానికి ఆఖరి సంస్కారం జరిపించి రాత్రి 8 ప్రాంతంలో ఇల్లు చేరాడు సతీష్. అతడు హాల్లో ప్రవేశిస్తుండగానే మేడ బాల్కనీ నుండి శివంగిలా ప్రారంభించింది అపర్ణ. ఏ, ఈరోజు కూడా నా మాట గుర్తురాలేదా? అసలు గుమ్మం దాటగానే మీరు నన్ను మరచిపోతారా? సతీష్ తల ఎత్తలేదు, సమాధానమియ్యలేదు. లక్ష్మి అని పిలిచాడు. పనిమనిషి పరుగున వచ్చింది. ముందు ఈ అమ్మాయికి భోజనం వడ్డించు, మన నాగయ్య కుమార్తె. అప్పుడందరూ చూశారు సతీష్ వెనక ఒద్దిగ్గా నిలబడి ఉన్న గంగను. ఏడ్చి ఏడ్చి మలినమైన ముఖంతో, భయంతో, బాధతో ముడుచుకుపోయి ఓ పక్కన నిలబడిన ఆ యువతిని అందరూ పరీక్షగా చూశారు. మన నాగయ్యను రాత్రే ఎవరో చంపేశారు. అయ్యగారి కంటే ముందు రామయ్య ఆతృతగా చెప్పేశాడు. ఒక్కసారిగా అందరూ ఆ అని మ్రాన్పడి నిలబడిపోయారు. కొంతసేపు వివరాలు, సానుభూతులతో గడిచింది. అయితే మీరు ఉదయం నుండి అక్కడే ఉన్నారన్నమాట? అపర్ణ అడిగింది. అవును, ముక్తసరిగా అన్నాడు సతీష్. పానకాలు, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుందిక. వేళకు కాస్త భోజనం, కాఫీ అన్నీ చూడు. చాలా బెంగటిల్లిపోయింది. లక్ష్మి, ఆ పక్క గది ఖాళీగా ఉన్నది కదా, ఆ అమ్మాయికిచ్చి నువ్వు ఆమెకు తోడుగా పడుకో. ఏమీ ఎప్పుడూ లోటు జరగనీయకు చెప్పాడు సతీష్. అలాగే అయ్యగారు. లక్ష్మీ, పానకాలు ముక్తకంఠంతో పలికారు. నాకో గ్లాసు వేడి పాలు తీసుకురా చాలు. భోజన వద్దులే పానకాలు. మేడ మీదకు దారితీసిన భర్త వెనువెనుకనే వెళ్ళింది అపర్ణ. కోటు స్టాండ్ మీదకు విసిరేసి అలసిపోయినట్టు మంచానికి అడ్డంగా వాలిపోయాడు సతీష్. రాము, అయ్యగారి బూట్లు తియ్యి అన్నది అపర్ణ పాల గ్లాసు తెచ్చిన రామును. తీసి నిష్క్రమించాడతడు. పాలు తాగండి. సతీష్ మౌనం. మిమ్మల్నే, ఇవిగో పాలు. అలసటగా అయిష్టంగా లేచి కూర్చుని గ్లాసు చేతికి తీసుకున్నాడు సతీష్. ఏ, ఆ పిల్లకింకెవరూ లేరా అడిగింది అపర్ణ. లేరు, ఉన్న తండ్రిని మనం మింగేశాం. బాగుంది, ఎవరి కర్మ కొద్దీ వాళ్లకు జరుగుతుంది, మనమేం చేశాం? మళ్ళీ సతీష్ మౌనాన్ని ఆశ్రయించాడు. ఇక్కడెందుకు, అనాథాశ్రమంలో చేర్చండి. చేర్చవచ్చు, మానవత్వం మరచిపోతే. అరే, ప్రతి అనవసర విషయం గురించి అతిగా ఆలోచిస్తారే? ఎందుకీ అనవసర గోళ మన తల మీద? సగం తాగిన గ్లాసు ఓ పక్క టేబుల్ మీద ఉంచి కోపంగా ఇటు తిరిగాడు. ఇదిగో, నీ తలలో పువ్వులు ఇలా నిలబడి ఉన్నందుకు అంటూ అపర్ణ జడలో తురుముకున్న మల్లెల మాలను లాగి ఆమె కనుల ముందుంచాడు. చూచావా, నీ అలంకారము, ఆనందము, కులుకు, తళుకు నిలిపిన మనిషి కూతురామే. పాపం, అంత దుఃఖంలో నీ నీడకు వస్తే పన్నెత్తి పలకరించకపోతివి. ఓదార్పు మాట ఒక్కటైనా అన్నావా? ఇంతేనా నీ గృహిణీత్వం? పైగా నాకు అనవసర సలహాలా అన్నాడు సతీష్. అయితే ఏంటి, దాని కాళ్ళు కడుక్కు తాగనా? అయినా తప్పులేదు, ఏదో చెయ్యి, నన్ను విసిగించకు, వెళ్ళు. సరే, అదేంటో నేను చూస్తాను. రోషంగా పోయి మరో మంచం మీద పడుకుంది అపర్ణ. వచ్చావా నాన్న? తండ్రిని చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్టు ఎదురెళ్ళి తేలికపడిన మనసుతో నిశ్వసించింది అపర్ణ. అంతలోనే నీరసంగా ముఖం పెట్టింది. నిన్ను కష్టపెట్టి ఇంత దూరం రప్పించాను, ఏమనుకోకు నాన్న, పరిస్థితి అటువంటిది. ఏంటమ్మా, ఏంటి, ఏమైంది? అభయం ప్రసాదిస్తున్న తీరులో ఉన్నది శరభయ్య వదనం. చెప్తా, పైకి నడు, భోజనం చేస్తూ విందువుగాని. షడ్రుచుల భోజనాన్ని ప్రియమార ఆరగించుతూ మధ్య మధ్యన ఇంకా ఇంకా తెమ్మని అడుగుతూ ఇటు కుమార్తె చెబుతున్న విషయాలను చేదుచేదుగా నంజుకుంటున్నాడు శరభయ్య. అయితే అల్లుడుగారు గోపాలకృష్ణులైనారన్నమాట అంతా విన్న అనంతరం అన్నాడు. అపర్ణ తల పంకించి విచారంగా చూచింది. ఎందుకంత బెంగ, నే వచ్చేశానుగా అన్నాడు శరభయ్య. అవుననుకో. అంత నిరుత్సాహమేంటి? వద్దు, ఇక నీకు బెంగ వద్దమ్మా. అల్లుడుగారు ఆలస్యంగా వస్తారా ఇవాళ? ఆ పిల్లెక్కడా? కింద గెస్ట్ హౌస్లో. ఓ, అయితే రాజభోగమన్నమాట. అపర్ణ నేలచూపులు చూడసాగింది. అందగెత్తేనేంటి? పిలిపించనా, చూస్తావా? వద్దొద్దు, అంత పని అవసరం లేదు. కానీ వంటవాడినిలా పిలిపించు.
10 నిమిషాల్లో వచ్చి ఎదుట నిలిచాడు వంట మనిషి. ఏం పానకాలు, బాగున్నావా అని ప్రేమగా కుశలమడిగాడు శరభయ్య. చిత్తం, ఇదేనా బాబు రావడం? ఏడ్నీళ్ళు పెట్టమంటారా తానానికి, లేక ముందు భోంచేస్తారా? అవన్నీ మీ అమ్మగారు చూసుకుంటారు గాని నువ్వు అర్జెంటుగా ఊరెళ్ళాలోయ్. చెప్పండి, ఏ ఊరండి? చిటికలో వెళ్ళొత్తాను. అబ్బే, చిటికలో వద్దు, 2 నెలలు పోయాకరా, లేదా నేను ఉత్తరం రాసినప్పుడు రా. మీ ఊరెళ్ళు, ఈ రాత్రికే, అర్జెంటు ప్రయాణం. తుది మొదలు లేని ఈ ఆజ్ఞ విని పానకాలు అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు. నేనేం తప్పు చేశానయ్యా, పనిలో నుండి తీసేస్తారా అమ్మగారు? దీనంగా అడిగాడు. పిచ్చి మాలోకం, అదేం లేదోయ్. ఇదిగో నీకు 3 నెలల జీతం. ఎక్కడా కుదరకు సుమా. మళ్ళీ నేను ఉత్తరం రాయగానే బుద్ధిగా వచ్చేయాలా, తెలిసిందా? మా అయ్యగారికి చెప్పి వెళ్తాలేండి. అదే వద్దు, నువ్వు అయ్యగారికి ఇప్పుడేం చెప్పకు, అసలు మాట్లాడకు. నేను చెప్తాలే, ఇంటి నుండి టెలిగ్రామ్ వస్తే వెళ్ళిపోయావని. మీ ఆజ్ఞ బాబు. మరి వెళ్ళి నీ బట్టలు సర్దుకో. ఈలోగా నీకేమైనా అవసరాలుంటే డబ్బు పంపుతాం, కార్డు రాయు. చిత్తం అంటూ వెళ్ళిపోయాడు పానకాలు. అపర్ణ, అర్థమైందా? ఏంటి నాన్నా, నాకేం తెలియడం లేదు. వేర్రిదానా, ఎప్పుడు నీ వెనక ఈ నాన్న ఉండాలంటే ఎలా? వంటవాడు లేడు. ఆ వంకన ఆ పిల్లదాన్ని ఈడ్చు వంటింట్లోకి. మెల్లగా ఇంటి పని మనిషిగా మార్చి పారేయ్, తెలిసిందా? అపర్ణ వదనం ఆనందంతో వికసించింది. ఓ, అలాగే నాన్నా. చూడు, నేను పడుకుంటాను. అల్లుడుగారినైనా ఆ పిల్లనైనా ఎవ్వరినైనా సరే ఇక నేను చూసేది రేపే. ఎందుకైనా మంచిది నేనొచ్చినట్టు ఆయనకి వాళ్ళ చెప్పకు అన్నాడు. నౌకర్లు చెప్పరు? అంత ఆరాగా అడిగేడ్చేదెవరు? ఇప్పుడే తెలిస్తే మాత్రం అన్నీ ఒక్కసారే జరగడం ఎప్పుడైనా అనుమానం రావచ్చు అన్నాడు శరభయ్య. ఆరా వస్తుందంటావా నాన్న? ఆయన అసలే ముక్కోపి. ఏం రాదుగాని ముందు చూపు అంతే. వంటవాడి వాళ్ళు వెళ్ళిపోయాడు, నేను రేపొచ్చాను, అంతే. ఎవరి అమ్మాయి అపర్ణ? ఇది వరలో మన ఇంట చూసిన గుర్తులేదు అడిగాడు శరభయ్య. ఎవరని చెప్పేది? ఊరు పేరులేని మేళాలకు సత్రమైంది ఇల్లు. విసుగుదలనంతా మేళవించి విసురుగా చెప్పిన ఆ జవాబు స్పష్టంగా వినిపించింది గంగకు. ఫ్రిడ్జ్లో నుండి పళ్ళు తెచ్చి బల్లపై అమరుస్తున్న ఆమెను పరిశీలనగా చూశాడు శరభయ్య. ఆ చూపుల్లో నిర్లక్ష్యం ఉంది, చేదరింపు ఉంది. ఎవరివమ్మాయి నువ్వు అని అడిగాడు అధికారం ప్రదర్శిస్తూ. టిఫిన్ ప్లేటు ముందుంచుతూ నిస్సహాయంగా చూసిందే గాని మాట్లాడలేకపోయింది గంగ. నీ పేరేంటేంటి? గొంతు మరి కాస్త పెంచాడు శరభయ్య. ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూ భారంగా కనులెత్తి చూసింది గంగ. అపర్ణ తండ్రి పక్క కుర్చీలోనే కూర్చుని గంగ దశ చూస్తున్న చూపులు తినేసేట్టున్నాయి. మాటలు రావేటమ్మాయి నీకు? రెట్టించాడు. విరక్తిగా చిరుహాసం చేసింది. మీ అమ్మాయి గారే చెప్పారు కదా నేను పేరు ఊరు లేనిదాన్నని. తండ్రి కూతుళ్ళు మండిపడుతూ చూశారు. తిండి లేకున్నా తలతిరుగుడికేం తక్కువ లేదు అంటున్న అపర్ణ స్వరం టక్కున ఆగిపోయింది మేడమెట్లు దిగివస్తున్న భర్తను గమనించి. రండి అల్లుడుగారు, ఇంకా మీరు లేవలేదని చెప్పిందే అమ్మాయి. నేను 5కు ముందే లేశాను. వారిద్దరినీ వదనం వాడి ఉన్న గంగను మార్చి మార్చి చూశాడు సతీష్. విషయం చూచాయిగా గమనించగలిగిన అతడు భార్యకు మామగారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ మళ్లీ గంగదశ చూశాడు. ఆమె కెటిల్లో కాఫీ కలుపుతోంది. కాఫీలు నువ్వు కలుపుతున్నావు? వంటవాడేమయ్యాడు అన్నాడు. ప్రశ్న తనను ఉద్దేశించిందే అయినా గంగ మాట్లాడలేదు. వంటవాడు లేడు కరుగ్గా పలికింది అపర్ణ స్వరం. వాడింట్లో ఏవో ఇబ్బందులున్నాయని ఊరు నుండి టెలిగ్రామ్ వచ్చింది. రాత్రి బండికే వెళ్ళిపోయాడు. ఎప్పుడొస్తాడు మళ్ళా? తెలీదు, ఓ 2 నెలలు పట్టొచ్చు. కూర్చున్న సతీష్ లేచి ఫోన్ వద్దకు నడిచాడు. అతని మాటలు వింటున్న తండ్రి కుమార్తెలు ముఖాముఖాలు చూసుకున్నారు. రావుగారు, నేనే సతీష్ను. మాకు అర్జెంటుగా ఓ వంట మనిషి కావాలి. మా వంటవాడు 2 నెలలు సెలవు పెట్టాడు. సరే సరే పంపిస్తారుగా. ఉంటాను. తిరిగి వచ్చి కూర్చున్న సతీష్ను గుర్రుగా చూసింది అపర్ణ. ఓ 2 నెలల కోసం ఎందుకంత ఆదుర్దా? కొత్త వాళ్ళని వెంటనే నమ్మి ఎలా పెట్టుకునేది? 2 మనుషులు ఇంట్లో ఉన్నారు, ఆ మాత్రం సర్దుకోలేరా? విస్మయంగా చూశాడు ఆ మాటలకు సతీష్. ఆశ్చర్యంగా ఉంది సుమా. ఏ పని మనిషి ఆ పనికి ఉండాలని, లేకుంటే పనులు సక్రమంగా జరగవని నువ్వేగా మారం చేస్తావు. అపర్ణకేం తోచలేదు సమాధానం చెప్పడానికి. ముసలాయన కుమార్తె అవస్థకు అడ్డుపడ్డాడు. ఈ రోజుల్లో కొత్త వాళ్లను నమ్మి ఇంట చేర్చుకోవడం కూడా అవివేకమే అల్లుడుగారు. ఇంతటి వర్తక వ్యాపారాలున్న గొప్పవారు మీరు.
ఇందరు ఆశ్రితుల్లో ఏ ఒక్కరికి ఆ పని ఒప్పచెప్తే కాదు చెప్పండి? ఆహా, ఊరికే నా మాటగా చెప్పాననుకోండి. ఇంతకు ఈ అమ్మాయి ఎవరు? ఉదయం నుంచి వంటగది పనంతా బాగానే చూసుకుంటున్నట్టుంది. అతడి మనసులో ఉన్నదేంటో గ్రహించగలిగాడు సతీష్. అంతరంగంలో చెలరేగిన ఆగ్రహం అతడి వదనాన్ని అరుణిమతో నింపింది. అతి ప్రయత్నం మీద నిగ్రహించుకోగలిగాడు, ఎటువంటి అప్రియ సంభాషణ జరగకుండా. ఇంతకు మీరు? ప్రశ్న అర్ధోక్తిలో ఆపుతూ ఇటు తిరిగి భార్య దశ చూశాడు. అపర్ణ వదనం మరింత అప్రసన్నంగా మారింది. నేనే రాశాను నాన్నగారిని రమ్మని అన్నది ఎటో చూస్తూ. అసలు నాకిక్కడ పని ఉందనుకోండి, ఆ అమ్మాయి కూడా రమ్మని రాసింది, అందుకని వచ్చేశాను అన్నాడు శరభయ్య. నాతో ఏమైనా పని ఉందా అడిగాడు సతీష్. ఈ సూటి ప్రశ్న శరభయ్యకు కోపం కలిగించినా పైకి ప్రశాంతంగా, లేదులేండి, అందర్నీ చూశానుగా, అదే ఆనందం, నాకు ఊళ్ళో పనులున్నాయి అన్నాడు. సరే అయితే నేను రాత్రి పొద్దుపోయి వస్తాను. బహుశా మధ్యాహ్నం భోజనానికి రాను, చాలా పనులున్నాయి, అందుకే అలా అడిగాను. ఉంటారుగా 4 రోజులు అన్నాడు. అబ్బే, పనైతే ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను. వచ్చిన రోజే వెళ్ళడం దేనికి? ఎటూ వచ్చారుగా, 2 రోజులైనా ఉండండి చెప్పాడు సతీష్. పలహారం ముగిస్తుండగా గంగ కాఫీ కప్పు అతడి ముందుంచింది. గంగా, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు సంతకాలు చేయాలి కొన్ని కాగితాల మీద. అలాగేనండి. ఓ పని చెయ్యి, ఆఫీస్కు నాతో వచ్చేయి. అలాగేనండి. తిరిగి మేడ మీదకు వెళ్ళిపోతున్న సతీష్ను వెన్నంటి వెళ్ళింది అపర్ణ. పేపర్ చేతికి తీసుకుని బాల్కనీలో కూర్చున్న సతీష్ విసురుగా వచ్చి ఎదుట కుర్చీలో కూర్చున్న అపర్ణను ప్రశ్నార్థక వదనంతో చూశాడు. ఏంటి మా నాన్నను మీరలా అనడంలో అర్థం? క్రోధంతో అపర్ణ ముక్కు పుటాలు అదురుతున్నాయి. నేనేమన్నాను? కనుబొమల ముడితో అడిగాడు సతీష్. ఎందుకొచ్చారో చెప్పమనలేదు మీరు మా నాన్నను? ఆయనేమైనా గతి లేకొచ్చారా? కూతురింటికి తండ్రి ఎందుకొస్తారు? పేపర్ టేబుల్ మీద విసిరేసి అసహనంగా లేచి వెళ్ళి పిట్టగోడ వద్ద నిలబడ్డాడు సతీష్. మీ నాన్నగారు గాని నీవు గాని గతిలేక వచ్చారని నేనెప్పుడు అనలేదు, అనను. అవన్నీ నువ్వే అనుకుంటున్నావు. అసలు సంగతేంటి? కొన్ని రోజుల నుండి నిన్ను చూస్తున్నాను. నా ప్రతి పని మాట నీకు వంకలెన్నేవిగా కనబడుతున్నాయి. ఎందుచేత? తగ్గని తీవ్రతతో కంగుమంది అపర్ణ స్వరం. వంకర పనులు వంకలెన్నేవిగానే ఉంటాయి మరి. దూకుడుగా గోడ దగ్గర నుండి 2 అంగల్లో భార్య కుర్చీ దగ్గరకొచ్చాడు సతీష్. వంకర పనులా? పండ్ల బిగువున అడుగుతున్న తీరు అతడి కోపస్థాయిని తెలియచేస్తోంది. అపర్ణ ముఖం తిప్పుకుంది. నువ్వేం మాట్లాడుతున్నావో ఆలోచించావా అసలు? మరింత కంఠస్థాయిని పెంచాడు. బాణం వలె రివ్వున లేచి నిలబడింది అపర్ణ. మీరేం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో ఏమైనా ఆలోచించారా అసలు? అదేంటో స్పష్టంగా చెప్పు. నా ప్రవర్తనకు కూడా వంకలా? ఎందుకా సొంత డబ్బా? మీరేం శ్రీరామచంద్రులా, సత్యహరిశ్చంద్రులా అతి మామూలు మనిషిగా ప్రవర్తిస్తున్నారు. అదేంటో స్పష్టంగా చెప్పు అన్నాడు సతీష్. అతడి గర్జనకు అపర్ణ అదిరిపడమే కాదు, అటు ఇటు 4 ఇండ్లలోని వారికి వినిపించుండొచ్చు ఆ ఉరుము. తెలియనట్టే అడుగుతున్నారే? ఆ పిల్లను తెచ్చి ఇంట పెట్టారు. వంటవాడు లేనందువల్ల ఆ పిల్ల కాస్త పని చేస్తున్నందుకే ఎదురుగా మామగారున్నారనే బెదురైనా లేక వగలు కురిపిస్తున్నారు. అదెంత అసహ్యంగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఓ డ్రైవర్ కూతురేగా. ఆశ్రయం లేక వచ్చిన అనాథురాలికి అపురూపమైన మర్యాదలేం అక్కర్లేదు. అదా నీ ఫిర్యాదు? ఇంటి పెద్దగా ఎవరికేం కావాలో చూడ్డం, అడగడం కూడా నేరమా? ఇంట్లో వాళ్లకైతే పర్వాలేదు, పైవాళ్లపై అనవసర శ్రద్ధ ఎందుకని? ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదా? ఏంటి తెలిసేది? ఓ డ్రైవర్ కూతురు, మన కింద పనిచేసే అనేక మంది. ఇంకా ఏదో అనబోతుండగా ఆపే, వినలేనట్టుగా శాసించాడు సతీష్. ఏ, ఎందుకని? ఆఫ్టర్ ఆల్ ఓ పనిదాని విషయంలో? కాదు, నా ప్రాణదాత కుమార్తె. అందుకే మనం ఆమెను కష్టంలో ఆదుకోవాలి కఠినంగా అన్నాడు. ఆదుకోవడం వేరు, నెత్తికెక్కించుకోవడం వేరు పెడసరంగా అంది అపర్ణ. ప్రపంచ సరళికి భిన్నమైన నీ నిఘంటువులోని శబ్దార్థాలన్నీ నేర్చుకునే వ్యవధి లేదు నాకు. ఒక్క విషయం ఆలోచించు. నీ అంతస్తును వెనక్కు నెట్టి నీ భర్త ప్రాణాలను రక్షించడానికి బలైపోయిన త్యాగమూర్తి బిడ్డ ఆమె. నేడు ఏకాకిగా నిలబడింది. మనం ఇస్తున్నది కేవలం ఆమెకు రక్షణ మాత్రమే. ప్రాణానికి ప్రాణం ఇవ్వలేదు, ఇవ్వలేము. ప్రాణానికి ప్రాణమే ఇస్తారో ప్రాణేశ్వరనే చేసుకుంటారో ఏం చెప్పగలం? నోర్ముయ్! అతి ఆగ్రహంతో లేచిన సతీష్ చెయ్యి ఆ అనే వారింపుతో ప్రవేశించిన శరభయ్యను చూసి ఆగింది. ఓ సాలోచనగా అన్నాడు సతీష్. అయితే మిమ్మల్ని వెనక పెట్టుకునే బయలుదేరిందన్న మాట పొట్లాటకు. లేదు, అలా ఆగ్రహం తెచ్చుకోవద్దు అల్లుడుగారు. ఏదో చెప్పాలని వచ్చి మీ ఘర్షణ విని వెనక్కుండిపోయాను అంతే.
వెకిలిగా నవ్వాడతను. కోపంతో మాటలు రాక అటూ ఇటూ పచార్లు చేయసాగాడు సతీష్. ఛీ తనలో తాను అనుకుంటున్నా పైకి వినిపించింది. భార్యను కదా అనే అహంతో ప్రతి పనికి అనవసర సవాళ్లు, అలవిమాలిన ఆంక్షలు పెడుతుంటే ఆనాటికానాడు నేను అనాగరికంగా మారిపోతున్నాను. ఛీ కట్టుకున్న భార్యపైకి చెయ్యి ఎత్తడం నా పద్ధతులకే విరుద్ధం. తల విదిలిస్తూ వేళ్లతో కణతలు రుద్దుకోసాగాడు. అదే మరి అదే చూశారా, ఏనాడు లేనిది మీ ప్రవర్తనలో ఇప్పుడింత మార్పొచ్చిందంటే అనారోగ్యమేదో మానసికంగా ప్రారంభమైందన్నమాట. అమ్మాయి మొత్తుకుంటున్నది కూడా అదే అన్నాడు శరభయ్య. మామగారు, కోపం వద్దు అల్లుడుగారు, మిమ్మల్ని తప్పెంచడం కాదు. మీకు తెలీదు చిన్నతనం. ప్రతి పనికి ఫలితాలుంటాయి చూడండి, వాటిని ఆలోచించాలి చేసే ముందు. ఆ పిల్ల ఎవరైతేనేంగాని వయసులో ఉంది, మీరు వెంట పెట్టుకు తిప్పడం బావుండదు. ఎంత దయైనా లోకం మరో విధంగా అపార్థం చేసుకుంటుంది. ఓహో, అయితే మీ తండ్రి కూతుళ్ళు కలిసి నాకు పాఠాలు చెప్పడానికి నిర్ణయించుకున్నారన్నమాట. పథకం బాగుంది అన్నాడు సతీష్. లేదు, ఏ పథకమూ లేదు. నేను కేవలం నా పని మీదనే వస్తా. మీ వాగ్వాదం వల్ల విషయం గ్రహించి పెద్దవాణ్ణి కదా అని తోచింది చెప్పానంతే. మామగారు, మీకు కొన్ని విషయాలు చెప్పాలి, కూర్చోండి. అయ్యో, తప్పకుండా వింటాను, చెప్పండి అల్లుడుగారు. మా కంపెనీలో కొన్ని గొడవలు చెలరేగాయి. వర్కర్స్ హర్తాళ్ చేశారు. అవునవును, అన్నీ నాకు తెలుసు. వినండి, వాళ్ల గొడవలు కోర్టులోనే తేలేది సాధారణంగా. అందుకే నేను ప్రమాదాన్ని శంకించలేదు. నిజానికి నాకు వాళ్లకు ఎటువంటి గొడవ లేదు. కానీ ఒకనాడు రాత్రి నేను క్లబ్ నుండి తిరిగొస్తుండగా హఠాత్తుగా నా కారు మీద దాడి జరిగింది. ఒక ప్రమాదమైన మలుపులో కారు వేగం తగ్గించినప్పుడు సుమారు 100 మంది కర్రలతో కారును చుట్టుముట్టారు. వెనక అద్దం భళ్ళుమంది. నేను నా కోటును తలపై కప్పుకుని పోనీ ఏమైనా సరే అన్నాను డ్రైవర్తో. అతడు మొండి ధైర్యంతో అతి వేగంగా లాగించాడు కారును. అదృష్టవశాత్తు ఎవరూ కారు క్రింద పడలేదు. ఆ వేగం చూసి ప్రాణభయంతో తప్పుకుని దారి ఇచ్చారు. ఇంటికొచ్చాక ఆ డ్రైవర్ని ఎంతో అభినందించింది మీ అమ్మాయి కూడా నాతోబాటు. అప్పటికప్పుడు అతడికి 500 ఇచ్చాను. ఆ తర్వాత కంపెనీ వారి చేత ఇంకేమైనా ఇప్పించాలనుకున్నాను. అతడు ఆనందంగా సెలవు తీసుకున్నాడు నా ఇంటి నుండి. కానీ మూర్ఖుణ్ణి, అది శాశ్వతమైన సెలవు అవుతుందని ఊహించలేకపోయాను. వారి వైరం యాజమాన్యంతోనే గాని సాటి పనివానితో కూడా ఉండగలదని అనుకోలేకపోయాను. తెల్లవారి డ్రైవర్ పనిలోకి రాలేదు. నన్ను వారి దాడి నుండి చాకచక్యంగా తప్పించిన ఫలితానికి ఆ డ్రైవర్ ఆ రాత్రే తన ఇంటి ముందే చంపబడ్డాడు. హంతకులు పట్టుబడలేదు. విషయం తెలియగానే హుటాహుటిన పరిగెత్తాను. శవం ముందు పిచ్చిదానిలా కూర్చుని ఉన్న గంగ ఏడ్చి సోలిపోయింది. ఆ దృశ్యం చూసిన నాకు కడుపులో కలచివేసింది. నాపై నాకే అసహ్యం వేసింది. ఆ రాత్రే నేను వాళ్ల చేతుల్లో చచ్చి ఉంటే ఆ డ్రైవర్ బ్రతికుండేవాడు. గంగకు ఆ దురవస్థ కలిగేది కాదు. అది వర్కర్స్ కాలనీ. జనం బాగానే పోగయ్యారు. ఎవరికి తోచిన మాట వారు విసురుతున్నారు. పిల్ల ఒంటరిదైపోయింది. తల్లి తోడు నీడ అన్నీ ఆడే అయ్యి పెంచుకొచ్చాడు అంటోంది ఓ ముసలమ్మ. 20 ఏళ్లైనా నిండలేదు, ఎలా బతుకుతాది ఈ ప్రపంచంలో? పెళ్ళైనా చేశాడు కాదు, తెలివి తక్కువోడు అంది మరొకామె. బాగా తాగి తూలుతున్నవాడొకడు అంటుండగా విన్నాను. ఎలాగో బతుకేడ్చడానికి దానికేం కర్మ, నాలోటోడెవడో ఆదుకుంటాళ్లే, మంచి వయసులో ఉన్న కుర్రదు కదా. అదే ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్న మరొకడు ఆ వాచాలతకు ఆమోదపూర్వకంగా పళ్ళికిలిస్తున్నాడు. కంపెనీ వాళ్ళు ఏదో పడేస్తారులే, ఆ మూట కోసమైనా ఎవడైనా శారదెత్తాడు. మరొకడు ముందు చూపది. జనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఒక బాధ్యత గల పెద్ద మనిషి అక్కడకు వచ్చాడనే జంకు లేకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నారు. నా ప్రాణానికి ప్రాణం పణంగా ఒడ్డిన వ్యక్తి కుమార్తె అంత ప్రమాదావస్థలో ఉంటే వ్యక్తిత్వం లేని హీనుడుగా నా ఇంట నేను హాయిగా కూర్చోగలనా? కోపంగా అన్నాడు సతీష్. శరభయ్య తలగోక్కున్నాడు. ఎలా కూర్చుంటారు? మంచి మనసు మీది. కంపెనీ తరపు నుండి ఏమైనా ఇప్పించొచ్చు కదా అన్నాడు. ఇప్పించడానికి కొంత వ్యవధి పడుతుంది. ఆ అమ్మాయికి ఏమైనా నౌకరి ఇప్పించలేరు? నౌకరి ఇప్పించడానికైనా దేనికైనా కొంతకాలం తీసుకుంటుంది కదా. ఆమె తండ్రి పోయి 10 రోజులు కాలేదు. ఇంకా అలోమని ఏడుస్తోంది. కనీసం ఈ శోకస్థితిలో ఆమె మనసు కాస్త కుదుట పడే వరకు మనం నీడనివ్వలేమా? ఓ వంక ఏడుస్తూ ఓ వంక పని ఏం చేయగలుగుతుంది అన్నాడు. అది నిజమే. కానీ చూడండి అల్లుడుగారు, కృతజ్ఞత పేరుతో భయంకరమైన బాధ్యతలు తలకెత్తుకోకూడదు. భార్య మనసు బాధించి పరాయి వాళ్ల సుఖాలు చూడ్డం మంచి పనా? నేను ఇంత వివరంగా చెప్పిందంతా బూడిదలో పోసిన పన్నీరైంది. కొంచెం మానవత్వంతో ఆలోచించాలి. తీరు కూర్చుని బాధపడడం మీ అమ్మాయికి వేడుకైతే నేనేం చేసేది అన్నాడు సతీష్.
అంత పెద్ద మాటలెందుకు గాని ఏ అనాథ ఆశ్రమంలోనే చేర్చరాదు ఆ పిల్లని? మామగారు, దిక్కులు పిక్కటిల్లాయి. మీ వయస్సు చూసి ఇంతవరకు ఇంత ఓపిగ్గా వివరించాను. నాకెవరికి సంజాయిషీలు చెప్పుకునే అలవాట్లేదు. నా రెక్కలు ఒకరికి రక్షణనియ్యలేని బలహీనమైనవైతే, నా ఇల్లు మరొకరికి ఆశ్రయం ఇయ్యలేనంత చిన్నదైతే, నా మనుషులు మరో పంచకు చేరాలి. పాలించవలసిన వారిని పరాశ్రయానికి పంపి బాధ్యతలు దులుపుకునే హీనుణ్ణి కాదు అనేసి తన గదిలోకి వెళ్ళి ఆఫీసు దుస్తులు వేసుకోసాగాడు. చూశావు కదమ్మా అతగాడి కోపము పట్టుదల. ఇటువంటి సమయంలో కాస్త తగ్గి ఉండాలి. అవకాశం చూసుకుని పనులు సాధించాలి అన్నాడు శరభయ్య కిందికి వెళ్ళి కూతురుతో. ఆయన నీతో కూడా అలాగే మాట్లాడారా నాన్న? అంతకంటే పొగరుగా రహస్యంగా అన్నట్టన్నాడు అటు ఇటు చూసి. చూడమ్మా, మర్యాదకు మర్యాదే. మహాగౌరవం ఇస్తాడు మనం పుచ్చుకుంటే. కానీ మన మాట మాత్రం వినడు. చేయదలుచుకున్నది చేసి తీరతాడు. అంచేత మనం తెగే వరకు తాడు లాగొద్దు. అంతేనా నాన్న? అంతే. అతడలా గొణుగుతూనే ఉంటాడు. కానీ ఆ పనులు ఈ పనులు చేయించి బాగా సాధించు. పడలేక అదే పారిపోతుంది. అవును, నీ పిల్లలిద్దరూ ఆ హాస్టల్లో ఎందుకు షోకులు బలిసి కానీ? సమాధానమియ్యక నేలచూపులు చూసింది అపర్ణ. వెంటనే తీసుకొచ్చేయి. ఇబ్బందిగా చూసింది. ఏ? అక్కడైతే వాళ్ళు మంచి క్రమశిక్షణ నేర్చుకుంటారు నాన్న అంది నసుగుతూ. ఆ మాత్రం శిక్షణ ఇక్కడ నువ్వివ్వలేవు అంతేగా? అపర్ణ మౌనంగా ఉండిపోయింది. అసలు సంగతి వాళ్ల పనులు కాస్త చూడలేవు. బారెడు పొద్దెక్కాక లేచి వంటవాడు ముఖాన కొట్టింది మెక్కి షోకులు చేసుకుని ఊరి మీద పడాలి, తిరగాలి. వీటన్నిటికీ ఆ పిల్లలు అడ్డు అంతేగా? అది కాదు నాన్న. చాలే. ఏది కాదు? నాకు బోలెడు డబ్బుంది. నిన్ను కనుసన్నల్లో పెంచుకున్నాను. కానీ ఆమడ దూరం విసిరేశానా ఎప్పుడైనా? పిల్లల ముద్దు ముచ్చట్లు చూసుకోకుండా ఎందుకు అన్నాడు శరభయ్య. అపర్ణ మౌనంగా ఉండిపోయింది. ఇంట్లో కాస్త సందడిగా తిరుగుతారు. పిల్లలు ఎదటుంటే తండ్రికి తన వయస్సు బాధ్యతలు కూడా ఎప్పుడూ మరుపు తగలవు. తీసుకురా. ఆఖరి మాటలు బాగా నచ్చాయి అపర్ణకు. ఈరోజే వెళ్తాను నాన్నా అంది అంగీకారంగా. ఆ ఇరువురు అలా మాట్లాడుకుంటుండగానే సతీష్ మేడ దిగి వచ్చాడు. సిద్ధంగా ఉన్న నౌకరు తళతళ మెరుస్తున్న బూట్లు అతడి కాళ్లకు తొడిగాడు. గాగుల్స్ చేతబట్టి దర్జాగా ఎవరి దేశ చూడక నడుస్తూ ఉంటే వెనక సెక్రటరీ బ్రీఫ్ కేస్ కొన్ని ఫైళ్లు పట్టుకుని వంగి వంగి నడిచాడు. డోర్ తెరిచి సిద్ధంగా నిలబడిన డ్రైవర్ అతడు ఆసీనుడు కాగానే కారును బయలుదేరతీశాడు. తృప్తి గర్వము తొణకిసలాడాయి శరభయ్య వదనంలో. చూశావటమ్మా, ఎంత అదృష్టవంతురాలువో. అల్లుడుగారి దర్జాయే దర్జా, అందమే అందం. అనవసర చికాకులు పెట్టుకోక హాయిగా ఉండు. ఇంతకీ ఏది? ఆ పిల్లని వెంటబెట్టుకు వెళ్ళలేదే మరి? ఏమో నాన్నా, ఆశ్చర్యంగానే ఉంది. నీకిష్టం లేదని మానేసుంటాడు. మంచిదేగా. అలాగా నయానో భయానో అదుపులో పెట్టుకో. మంచి మనిషే. అనవసర రట్టు చెయ్యకు. ఇప్పటికి అపర్ణ వదనంలో తానే నిగ్గాననే అతిశయంతో సంతోషం తాండవించింది. శరభయ్య తృప్తిగా నిట్టూర్చాడు. మరి నేను వెళ్ళిరానా అన్నాడు. పిల్లల్ని తీసుకొస్తావుగా మరోసారి హెచ్చరించాడు. తప్పకుండా, ఇవాళే బయలుదేరతా తృప్తిగా సాగనంపింది తండ్రిని. గంట తర్వాత సతీష్ పంపిన గుమస్తా వచ్చాడు. గెస్ట్ హౌస్ దశ నడుస్తున్న అతడిని అపర్ణ పిలిచింది. ఏంటి అని అడిగింది. కొన్ని కాగితాల మీద గంగ సంతకాలు కావాలని చెప్పారమ్మా అయ్యగారు. ఇటు తీసుకురా. వాటిని అటూ ఇటూ తిప్పి చూసింది అపర్ణ. వంటగదిలో ఉంది గంగ. గెస్ట్ హౌస్లో ఉండే పెద్ద కుటుంబం మనిషి కాదు. గంగతో పని ఉంటే నా దగ్గరకొచ్చి ముందు అనుమతి పొందాలి. ఆ కరుకు మాటలకు గజగజ వణికిపోతూ చిత్తం అన్నాడు ఆగంతకుడు. ఇటు పిలుచుకురా గంగను లక్ష్మి. 2 నిమిషాల్లో గంగ హాజరైంది పిండి రుబ్బుతున్న చేత్తో. తండ్రిని పోగొట్టుకున్నానన్న బెంగ ఇంకా తీరనేలేదు. కనులు లోతుకుపోయి ఉన్నాయి. తలకు సంస్కారమే లేదు. గుమస్తా ఆమె దశ జాలిగా చూడడం అపర్ణ భరించలేకపోయింది. చెప్పు, ఎక్కడ సంతకం కావాలో అతడు చెప్పి కాగితాలు అందించాడు. సంతకం వచ్చా? వేలిముద్ర నిరసనగా అడిగింది అపర్ణ గంగను యగాదిగా చూస్తూ. గంగ మాట్లాడలేదు. మౌనంగా సంతకాలు చేయసాగింది. గంగా భవాని. ఓ, ఏం చదివావేంటి అడిగింది అపర్ణ గంగ అక్షరాల పొందిక చూస్తూ. మెట్రిక్కు చదువుతున్నానమ్మా. అమ్మా కాదు, అమ్మగారు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అలాగే అమ్మగారు. చదువుండి ఇలా అందరి పంచలకు చేరడమెందుకు? అందుకు తగిన పని చేసుకోరాదు? నాకై నేను బ్రతకాలనే నాన్న నన్ను చదివించాడమ్మా. ఇలా నాన్న అకస్మాత్తుగా పోవాలని తెలిస్తే బ్రతికుండగానే ఏదో ఒక పని చూపేవాడేమో. సంతకాలు తీసుకుని వెళ్ళిపోతున్న గుమస్తాకు చెప్పింది అపర్ణ.
అయ్యగారిని నాతో మాట్లాడమని చెప్పోసారి. అలాగే అమ్మగారు. పనెంతవరకు అయింది? గంగనడిగింది అపర్ణ. వంట పూర్తయిందండి, పిండి రుబ్బుతున్నాను. త్వరగా కానిచ్చి గారెలు వేసి తెచ్చి టేబుల్ మీద పెట్టు ఆజ్ఞాపించి తాను ముస్తాబు ప్రారంభించింది అపర్ణ. అరగంట అనంతరం సతీష్ ఫోన్ చేశాడు. ఏంటి, ఏదో మాట్లాడాలన్నావట? ముక్తసరిగా ఉంది సతీష్ ధోరణి. బహుశా గంగ విషయమై ఏవో నిష్ఠూరోక్తులు వినిపించడానికే అనే ఉద్దేశంతో ఉన్న అతడు అప్రసన్నంగా ఉన్నాడు. నాకివాళ రేపు కారు కావాలి అంది అపర్ణ. కారణం వినవచ్చా? పిల్లలను కాన్వెంట్ నుండి తీసుకొచ్చేద్దామని. ఆ, ఇప్పుడేమీ సెలవుల్లేవే? సెలవుల్లేవు, అక్కడ మాన్పించి ఇక్కడే చదివిద్దామని. ఏంటి? నమ్మలేకపోతున్నాను. అపర్ణ మౌనంగా ఉండిపోయింది. మాట్లాడవేంటి? ఏడాది మధ్యలో వాళ్ళని మాన్పించే అభిప్రాయం ఎందుకొచ్చింది? ఏమీ లేదు, అందర్నీ చూస్తుంటే నా పిల్లలు నా దగ్గరే ఉండాలనిపిస్తోంది. మంచిదే, ఈ విషయం నేను ఇదివరకే చెప్తే నా మాట వినలేదు నువ్వు. వాళ్లకు టైంకు అన్నీ అమర్చలేవని హఠం చేశావు. అదో పెద్ద సమస్య కాదు, ఓ ఆయాని ఏర్పరుస్తాను. బాగానే ఉంది, కానీ ఈ ఏడైపోని చదువు పాడు చెయ్యొద్దు. మహా వాళ్ళేం బిఏలు ఎంఏలు వెలగబడ్డం లేదుగా, నేనిప్పుడే తీసుకొస్తాను. ఏంటా పట్టుదల? అర్థం చేసుకోవే. అంతగా ఇప్పుడే తీసుకొద్దామంటే 2 రోజుల్లో ఇద్దరం వెళ్ళి తీసుకొచ్చేద్దాం. ఇవాళ నాకు తీరికలేదు. గంటలో మీరు కారును డ్రైవర్ను పంపుతారా? సరే, లేకుంటే నేను ట్యాక్సీ మీద పోగలను. టక్కున ఫోన్ పెట్టేసింది అపర్ణ. పట్టరాని ఆగ్రహాన్ని ఎదుటి ఫైల్స్ మీద చూపాడు సతీష్. సరిగ్గా అదే సమయంలో మరికొన్ని ఫైల్స్తో లోనికి అడుగుపెట్టిన హెడ్ క్లర్క్ హడలిపోయి తాను వచ్చిన పని మరిచి వెనక్కు పరిగెత్తాడు. ఇంతవరకు శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారి నవల అనామిక ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.